ఒకటా రెండా టీఎంసీ హయాంలో అవినీతి రాజ్యమేలినట్లు తెలుస్తోంది. మమతా సర్కార్ కుప్పకూలిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అక్రమ టోల్ గేట్లన్నీ బీజేపీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మూతపుతున్నాయి. టీఎంసీ పార్టీ పేరు చెప్పుకుని డబ్బు వసూలు చేసేందుకు అక్కడి గూండాలు ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటికి ఇప్పుడు అక్కడ ప్రజలు మూసివేస్తున్నారు. ఒకటా రెండా టీఎంసీ హయాంలో అవినీతి రాజ్యమేలినట్లు తెలుస్తోంది. మమతా సర్కార్ కుప్పకూలిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అక్రమ టోల్ గేట్లన్నీ బీజేపీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మూతబోతున్నాయి. టీఎంసీ పార్టీ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేసేందుకు అక్కడి గూండాలు ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. వాటానికి ఇప్పుడు అక్కడి ప్రజలు మూసివేస్తున్నారు. ఒకటా రెండా టీఎంసీ హయాంలో అవినీతి రాజ్యమేలినట్లు తెలుస్తోంది. మమతా సర్కార్ కుప్పకూలిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అక్రమ టోల్ గేట్లన్నీ బీజేపీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మూతబోతున్నాయి. టీఎంసీ పార్టీ పేరు చెప్పుకుని డబ్బు వసూలు చేసేందుకు అక్కడి గూండాలు ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేసేవారు. వాటానికి ఇప్పుడు అవి ప్రజలు మూసివేస్తున్నారు. ఒకటా రెండా టీఎంసీ హయాంలో అవినీతి రాజ్యమేలినట్లు తెలుస్తోంది. మమతా సర్కార్ కుప్పకూలిన తర్వాత అక్కడ జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అక్రమ టోల్ గేట్లన్నీ బీజేపీ గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా మూతపడుతున్నాయి. టీఎంసీ పార్టీ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేసేందుకు అక్కడి గూండాలు ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేసేవారు. వాటిని ఇప్పుడు అక్కడి ప్రజలు మూసివేస్తున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ. రైట్ సౌజన్య, పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత గత టీఎంసీ కాలంలో 15 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలు దాడులకు సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దానిలో భాగంగా ఆ 15 సంవత్సరాల కాలంలో భాగంగా ఎక్కడ టోల్ గేట్స్లు అధికారికంగా లేకపోయినా కృత్రిమంగా టోల్ గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు దండుకోవడానికి టీఎంసీ కార్యకర్తలు వారి నేతలు ఈ టోల్ గేట్లను ఏర్పాటు చేసి ఎవరైతే టోల్ చెల్లించేవారో వారిపైన దాడులు చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడికక్కడ టోల్ గేట్స్ అని కూడా మూతపడుతూ వస్తున్నాయి. అంటే గతంలో జరిగిన పరిణామాలు ఇప్పుడు జరిగిన పరిణామాలు చూసి ఇక్కడ బెంగాల్ ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దాడులు జరిగేవి, అవసరం లేకపోయినా టోల్ గేట్లు వసూలు చేసేవారంటూ కూడా అటు బెంగాల్ ప్రజలందరూ కూడా వాపోతున్నారు. అంటే అసలైన టోల్ గేట్లు అంటే టీఎంసీ గూండాలు డబ్బుల కోసం అవి టోల్ గేట్లను ఉపయోగించేవారని చెప్తున్నారు. ఇక ఆ గేట్ వద్ద ఒక బీజేపీ జెండా కనిపించగానే వెంటనే అవన్నీ కూడా టోల్ గేట్లన్నీ కూడా మూతపడినట్లుగా కూడా తెలుస్తోంది. అకస్మాత్తుగా వాహనాలన్నిటికీ ఆ దోపిడీ నుంచి విముక్తి లభించినట్లుగా కూడా ప్రధానంగా ఇప్పుడు బెంగాల్ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇక ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా 2011లో మూతపడిన హిందూ దేవాలయాలు, గతంలో ముస్లింసు మమతా బెనర్జీకి అనుకూలంగా ఉన్న వారంతా కూడా హిందూ దేవాలయాలు మూసివేసి దాడులు అనేవి చేశారు. 2011లో కూడా ఈ హిందూ దేవాలయాలు కొన్నింటిని అక్కడికి హిందువుల్ని ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకుని వారిపై దాడులు చేస్తే ఆ హిందూ దేవాలయాలకు తాళాలు వేశారనేది కూడా గతంలో అది ఈ బీజేపీ విజయం సాధించిన తర్వాత అధికారికంగా ఫలితాలు వెలువడిన తర్వాత ఆ హిందూ దేవాలయాలకు వెళ్ళి అక్కడ
టెంపుల్స్ అనే ఆలయాలను కూడా ఓపెన్ చేసి అంతా శుద్ధి చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన ఘటనలు కూడా చూసాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూడా గతంలో టీఎంసీ నేతలు మూసివేయడం, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి అక్కడ యథావిధిగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇలా ఈ 15 సంవత్సరాల కాలంలో అనేక అరాచకాలు, దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అంటే అక్కడ బంగ్లాదేశ్కు సంబంధించిన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలను, వారికి సంబంధించి అనుకూలంగా ఉన్న వారిని కూడా అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి వారికి ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి ఈ 15 సంవత్సరాలు రాజ్యం మేలారు, ఇష్టానురీతిన పాలన కొనసాగించారనేది కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం మారడం పట్ల అందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత మాకు ఉపశమనం లభించింది, విముక్తి లభించింది అనేది కూడా వారంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ టోల్ గేట్లు ఏవైతున్నాయి, బలవంతపు టోల్ గేట్లు, అవి వారు డబ్బులు దండుకోవడానికి టీఎంసీ గూండాలు ఏర్పాటు చేసిన టోల్ గేట్లు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్లు లేవు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వారి అనుచర వర్గం అక్కడ టోల్ గేట్లను ఏర్పాటు చేయడం, టోల్ గేట్లు ఎవరైతే చెల్లించారో వారిపై దాడులు చేయడం అనేది కూడా గతంలో చేశారు. తర్వాత టెంపుల్స్ మూసివేయడం కానీ, ఇతర పార్టీలకు సంబంధించిన కార్యాలయాలు మూసివేయడం, ఇదంతా కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు హింసాత్మక ఘటనలు అనేవి గతంలో ఎక్కువగా పునరావృతమయ్యే ఎక్కువగా జరిగాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అంతా శాంతియుత వాతావరణంలో అందరూ ఉండే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇటు ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా దాదాపు 60 రోజుల పాటు సెంట్రల్ ఫోర్స్ అంతా కూడా పశ్చిమ బెంగాల్లోనే ఉండాలనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే అక్కడే మకాం వేసి ఉన్నారు. అయితే నిన్న కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకుంటారు. సువేందు అధికారికి సంబంధించిన పిఏను నలుగురు దుండగులు బైకుల మీద వచ్చి కాల్చి చంపడం, అది ఇప్పుడు హింసాత్మక ఘటనలకు దారితీస్తుంది. అక్కడక్కడ ఇంకా చెదురుమదురు ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంటే ఈ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. దాడులు, ప్రతి దాడులు జరుగుతాయి కాబట్టి, కక్షపూరిత దాడులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ హింసాత్మక ఘటనలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడ సెంట్రల్ ఫోర్స్ను మరో 2 నెలల పాటు, అంటే 60 రోజుల పాటు ఇంకా అక్కడే ఉండాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా ఏదో ఒక మూలన హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటారు. ఇటు బీజేపీ కార్యాలయం పైన తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం పైన బీజేపీ వాళ్ళు దాడి చేయడం కానీ, మరోవైపు ఇటు బీజేపీ నేత సువేందు అధికారి పిఏను నిన్న రాత్రి ఇటు కారులో వెళ్తున్న సందర్భంలో నలుగురు దుండగులు బైకులపై వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. అతని డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. ఇలా ఇటువంటి ఘటనలు అనేవి ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా మరో 2 నెలల పాటు సెంట్రల్ ఫోర్స్ అంతా కూడా కేంద్ర భద్రతా బలగాలను కూడా అక్కడే మోహరించి ఉంటాయి. కానీ గతంలో జరిగిన దాడులకు ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా అందరూ కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఈ టోల్ గేట్లో నుంచి కొంత మాకు విముక్తి లభించింది అనేది కూడా వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శివ.